కాంట్రాక్ట్ కార్మికులందరూ బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలి. ఈరోజు ఆల్ ఇండియా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్స్ డేని అన్ని రైల్వే డిఆర్ఎం ఆఫీసుల దగ్గర నిరసన ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున డిఆర్ఎం ఆఫీస్ దగ్గర ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రైల్వేలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్కి కాంట్రాక్టర్లు కనీస వేతనం అమలు చేయడం కానీ, ప్రతి నెల నిర్దిష్ట తేదీకి జీతాలు చెల్లించడం కానీ, పిఎఫ్పిఎస్సి అమలు చేయడం కానీ, అలాగే కాంట్రాక్ట్ మారిన ఈ కార్మికులందరూ కూడా అదే చోట అదే వ్యాపారం చేస్తున్నటువంటి కాంట్రాక్టులు వారసులు అవుతారు. కాబట్టి వారసుడు కొత్త కార్మికుల్ని పాత కార్మికులు తొలగించకూడదని చెప్పని తీర్పు హైకోర్టు తీర్పు అది ఉంది. రెండవది ఏంటంటే కనీస వేతనాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటిది ప్రకటిస్తున్న ప్రతి 6 నెలలకు ఒకసారి ఏవైతే చట్టాలు చేసిందో జీవోలు విడుదల చేస్తున్న వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మొదలైన డిమాండ్స్ మీద ఈవేళ ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది.